జోగులాంబ గద్వాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 10వ వార్డు రాజకీయంగా 10వ వార్డు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా 32 సంవత్సరాలుగా పనిచేసి కీలక పాత్ర పోషించిన కలీం హబీబునిసా బేగంకు చివరి నిమిషంలో పార్టీ టికెట్ నిరాకరించడంతో 10వ వార్డు ప్రజల ఆకాంక్ష మేరకు స్వతంత్ర అభ్యర్థిగా ఎయిర్ కండిషనర్ గుర్తుతో బరిలోకి దిగారు. శనివారం రోజు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపడంతో ప్రచారం ఉత్సాహంగా సాగింది. పార్టీ తనకు అన్యాయం చేసినప్పటికీ వార్డు ప్రజలు తన వెంటే నిలిచారని హబీబునిసా కలీం ధీమా వ్యక్తం చేశారు. గత 32 ఏళ్లుగా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారికి భరోసాగా నిలిచిన వ్యక్తిగా వారికి వార్డుల్లో విస్తృత ఆదరణ ఉందని స్థానికులు చెబుతున్నారు. దరూర్ మెట్టు మొమిన్ మహల్లాలో విస్తృత స్థాయి ప్రచారం చేశారు. వీరికి మద్దతుగా అఖిలపక్ష నాయకులు అచ్చెన్న గౌడు, సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు మోహన్ రావు మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. హబీబునిసా కలీం మాట్లాడుతూ వార్డుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలాగా చూడటమే తమ ప్రథమ లక్ష్యమని, నన్ను గెలిపిస్తే స్వతహాగా తను 6 గ్యారంటీల హామీ పథకాన్ని అమలు చేస్తూ సొంత ఖర్చులతో అమలు చేసి తీరుతానని, ప్రజల గుండెల్లో చిరకాల నాయకుడిగా నిలబడతానని హామీ ఇచ్చారు. 10వ వార్డుని ఏ విధంగా సస్యశ్యామలం చేయాలో అన్ని కూడా ఆమె ప్రకటించజేయడం జరిగింది. సొంత ఖర్చులతోన వారిద్దరు భార్యాభర్తలు కూడా మేము ఏమైనా సరే ఇన్నాళ్ళు బతికిన బతకం కాదు, ఇప్పుడు బీద ప్రజలకు సేవ చేసేందుకే మేము బతకడానికి ముందుకు వచ్చినాం. మేము ఒక్కరమే బతికితే బతుకున్నట్టు కాదు, ఈ సమాజంలో అందరం బతికుండాలనే ఉద్దేశంతోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇది ఎక్కడ కూడా ఇటువంటి మేనిఫెస్టో ఎవరు పెట్టలేకుంటారు. ఇది ఒక హబీబునిసా వైఫ్ ఆఫ్ ఖలీల్ సాబ్ వీరు మాత్రమే ఇటువంటి మేనిఫెస్టో పెట్టినారు. దీనికి వీళ్ళని గద్వాల తాలూకానే కాదు, యావత్ ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈ యొక్క మేనిఫెస్టో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది. ఇటువంటి వాళ్ళని మనం భవిష్యత్తులో ఇంకా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నిస్వార్థంగా సొంత ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ హక్కుని మీరు కాలరాయకుండా వాళ్ళకి సహకరించి వీధి ప్రజలు, నాట్ ఓన్లీ ఈ వీధి ప్రజలు ఎక్కడైతే ఇండిపెండెంట్ నిలబడి ఉంటారో వాళ్ళు కూడా ఇదే కోవలో వచ్చి మున్సిపల్ ఎలక్షన్స్ లోపల ఇండిపెండెంట్లకే ఓటేసి గెలిపించాలని సీనియర్ సిటిజన్ ఫోరం ప్రగాఢంగా విశ్వసిస్తుంది. ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చింది ఏమంటే ఈ మేనిఫెస్టో లోపల ఏదైతే ఉన్నదో క్యాండిడేట్ తమ స్వలాభం గురించి కాదు, పబ్లిక్కి మేలు చేయాలని. ఒకటి విద్యాపరంగా వీళ్ళు అబ్దుల్ కలాం ఆజాద్ దీని నుంచి మేనిఫెస్టో లోపల ఆ రోజు హై స్కూల్ లోపల, గర్ల్స్ హై స్కూల్ లోపల నోట్ పుస్తకాలు, తర్వాత ఏదైతే పిల్లలు చదువుకునేటప్పుడు కింద ఉన్నారో వాళ్ళకంతా జమఖానాలు అవన్నీ సప్లై చేస్తామని ఒక హామీ ఇచ్చినందుకు ఈ యొక్క మేనిఫెస్టో చూసిన తర్వాత సీనియర్ సిటిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అని చెప్పి ఇస్తే మా బీఫాము మా కార్యకర్తలది మా ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు ఒక్క పార్టీ నుంచి పెద్ద నేషనల్ పార్టీ అంటే ఏమి మహాపార్టీ, అటువంటి మహాపార్టీకి ఈ బీఫామ్ ఇచ్చి రెండో బీఫామ్ ఏమంటే జింబుకి చేసిన ప్రజలు ఏమనుకుంటారంటే మీ కార్యకర్తలు మీ పార్టీకి మీరు సరిగి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీకు ఎటువంటి లాభం ప్రజలకు మీరేం లాభం చేస్తారని అంటారు. అందుకరికే తప్పుడు మెసేజ్లో పోతుంది. సరే మాకు జరిగిన ఈ తప్పుని మళ్ళా భర్తీ చేయలేము, కానీ ఇటువంటి తప్పులు ఇంకో ఎక్కడైనా కానీ జరగకుండా చాలా కఠినంగా డీసీసీ మీద చర్య తీసుకొని చేసుకుంటాను. అంతేగాని నేను మా ప్రజల అండదండలతో నేను భారీ మెజార్టీతో గెలిపిస్తానని అందరి ఆశీర్వాదంతో మేము ఉండం. మా పథకాలు నేను సొంతంగా 6